ఉంటే ఇటు విజయవాడకు వెళదాం. విజయవాడలో మా ప్రతినిధి అశోక్ జాయిన్ అవుతున్నారు. అశోక్, వైఎస్ఆర్సీపీ నేతలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, సో బహిరంగ క్షమాపణలు చెప్పాలి భక్తులకు అంటూ కూటమి పెద్దలను డిమాండ్ చేస్తున్నారు. భక్తుల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది అశోక్? కార్తిక్, ఏదైతే తిరుపతి లడ్డూపై కూటమి నేతలు చేసిన విష ప్రచారం అనేది చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఏదైతే లడ్డూలో ఎలాంటి కొవ్వు లేదు, జంతువులు కొవ్వు లేదంటే కూడా తెలిసిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఈరోజు పాప పరిహార పూజలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ కూడా పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం మాచివరం దాసాంజనేయ ఆలయం వద్ద ఉన్నాము. మాజీ ఎమ్మెల్యే మల్లాడి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. అయితే కూటమి నేతలు చేసిన ఏదైతే కల్తీ రాజకీయం ఉందో దాని మీద సంబంధించిన ప్లకార్డులను కూడా ప్రదర్శించి నిరసన చేస్తున్నారు. మనతో మల్లాడి అన్నారా, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కూటమి నేతలు ఏడాది కాలంగా ఈ ప్రచారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈ రోజు అది విష ప్రచారం అని తేలిపోయింది. ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారికి ఎవరు చెప్పారంటే, ముఖ్యమంత్రి హోదాలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని, లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని, చేప కొవ్వు కలిసిందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలతో మాట్లాడాడో ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సిట్ రిపోర్టు నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత 4 రోజుల నుంచి సంవత్సరన్నరగా గొడవ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు అని చెప్పని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. సిట్ రిపోర్టు సబ్మిట్ చేసిన తర్వాత ఎక్కడ 2 ప్రధానమైనటువంటి ల్యాబుల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం కంగుదిని ఈరోజు విష ప్రచారానికి తెరలేపుతా ఉన్నారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద లడ్డూని వక్రీకరించడము, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడము, అలాగే నియోజకవర్గాల్లో ప్రధానమైనటువంటి కూడళ్లలో బ్యానర్లు పెట్టడము, ఒక విష ప్రచారానికి పూనుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయాలనే ప్రయత్నము చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. నోరు ఎందుకు విప్పట్లేదు? ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అడుగుతూ ఉంది, సంవత్సరన్నరగా మేమే సుప్రీంకోర్టుకు వెళ్ళాము, మేమే సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు సరైనటువంటివి కావు, ఎక్కడ కూడా కల్తీ జరగలేదని చెప్పిన ఏదైతే మేము సుప్రీంకోర్టు తలుపు తట్టామో ఈరోజు సిట్ కూడా అదే నివేదిక ఇచ్చింది. సిట్ ఇవ్వడమే కాదు, 2 ల్యాబులు ప్రధానంగా గుజరాత్లో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ ఇతరన్నీ కూడా శాస్త్రీయంగా జరిగినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. ఏ ముఖం పెట్టుకుని మీరు ఆంధ్రప్రదేశ్లో జంతు కొవ్వు కలిసింది లడ్డూలో అని చెప్తారు? 2 కోట్ల లడ్డూల్లో కలిసిందని చెప్పని నిన్న చైర్మన్ చెప్తాడా? ఏ ఆధారాలతో చెప్తున్నాడు? ఏ రకంగా తెలిసింది? వాళ్ళు ఆ రోజు జరిగినటువంటిది ఈరోజు మీరు రోడ్డు మీదకి వచ్చి ప్రజల ముందుకు వచ్చి కెమెరాల ముందుకు వచ్చి జంతు కొవ్వు కలిసిందని మాట్లాడతారా? 2 కోట్ల లడ్డూల్లో కలిసిందని చెప్తాడు. అలాగే 1,00,000 లడ్డూల్లో అని చెప్పనేమో పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. ఈ అంతా దుష్ప్రచారం అనమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసి హైందవులకి హిందువులకి దూరం చేయాలి అని చెప్పని ఒక కుట్ర ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఆ కుట్ర ఏదైతే ల్యాబులు రిపోర్ట్ ఇచ్చాయో, ఏదైతే కొవ్వు కలవలేదని చెప్పని ఇచ్చాయో దాంతో పటాపంచలేంది. ఈ కూటమి ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాక ఈరోజు రోడ్డు మీదకి వచ్చి విష ప్రచారానికి బ్యానర్లు కట్టడము, సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నారు. ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ఇప్పుడు ఏడాది కాలంగా ఈ తరహా ప్రచారం చేసి ఇప్పుడు రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కల్తీ అనే ఒక పదాన్ని ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఆ రోజు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ అంటే వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల సంబరాలు చేసుకునే సందర్భంగా ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఎందుకంటే పథకాలు అందరికీ అందలేదు, అందరికీ ఇవ్వలేదు. కాబట్టి 100 రోజులు ఏదైతే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారో ఆ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలతో ఒక తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఎటువంటి ఆధారాలు లేకోకుండా యానిమల్ ఫ్యాట్ పంది కొవ్వును లిటరలీ ఆయన అనడం పంది కొవ్వును తిరుమల లడ్డూలో కలిపారు అనడం. అంతే నిజంగా రాజకీయాల కోసం ఇంత నీచంగా దిగజారాలా అని మేము అడుగుతున్నాము. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఆ మెసేజ్ ఇస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా
ఒక భయానికి గురయ్యారు. అంటే ఎందుకంటే ఇంత తప్పుడు ప్రచారాలు ఈ ముఖ్యమంత్రి హోదాలో ఈయన ఎందుకు చేస్తున్నారు అనే ఒక ఆలోచన కూడా ప్రజలు వచ్చారు. ఈరోజు నీట్గా కూడా ఈ మన సిబిఐలో నీట్గా క్లియర్గా చెప్పడం జరిగింది. 2 ల్యాబులు క్లియర్గా చేసి ఆ సిట్ కూడా క్లియర్గా చెప్పారు, ఎటువంటి కొవ్వు కూడా ఇందులో లేదు అని చెప్పినా కూడా ఈరోజు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు చేసిందే తప్పుడు ప్రచారం. అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా కూడా తప్పుడు ప్రచారం చేసిన సీఎం గారు ఈరోజు వాళ్ళ మీద ఏదైతే కఠినంగా చర్యలు ఉంటాయని మళ్ళీ రివర్స్గా మన మీద బురద చల్లడం, అంటే ఇంకా ఉంది అనిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పడం. అంటే సిట్ ఇంత ఇచ్చినా కూడా, సిబిఐ ఇంత క్లియర్గా ఇచ్చినా కూడా ఇంకా మేము లేదు అని వాళ్ళ చైర్మన్ గారు చెప్పడము నిజంగా ఇది చాలా ఆశాస్పదంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇప్పుడే అర్థమైంది. ఈరోజు చూసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఏదైతే వెంకటేశ్వర స్వామి మీద తప్పుడు ప్రచారం చేశారో, తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి ఈరోజు ప్రజల మధ్య, ఈరోజు భక్తుల మధ్య ఈరోజు ఈ నాయకులను దోషులుగా నిలబడే పరిస్థితి వచ్చింది. ఈరోజు చూసుకుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఇది తప్పుడు ప్రచారం చేసి మేము దుర్గాగుడికి కూడా వెళ్ళి మేము ప్రచారతాపం చేస్తున్నాము అని దుర్గాగుడిలో కూడా ఆ స్టెప్స్ అన్ని కూడా కడగడం చూసాం. ఈరోజు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారు? ఈరోజు తెలుసు కదా, సిబిఐ విచారణ క్లియర్గా తెలిసింది ఇది తప్పు, అనిమల్ ఫ్యాట్ ఎక్కడ కూడా లేదు అని క్లియర్గా తెలిసింది. ఈరోజు మళ్ళీ దుర్గాగుడికి వచ్చి ఆయన చేయాలి కదా, చేయకపోవడం ఏంటి? అంటే ఎందుకు ఇంత ఈరోజు సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటున్నారు. సనాతన ధర్మంలో ఎటువంటి శిక్ష ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళకు ఎలాంటి శిక్ష ఉంటుందో అలాంటి శిక్ష ఈ డిప్యూటీ సీఎం గారికి వేస్తారా లేదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇంకా చూసుకుంటే పక్కన రాష్ట్రాల్లోంచి జగన్ గారి మీద బురద జల్లడానికి పక్కన రాష్ట్రాల నుంచి ఓ మహిళ భజన చేసుకుంటా భజన మహిళలందరూ కూడా బయలుదేరడం జరిగింది. వాళ్ళు ఈరోజు ఆ మహిళలు ఎందుకు నోరిప్పడం లేదు? ఈరోజు నేను అదే అడుగుతున్నాను. ఈరోజు లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆ రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ మహిళలు ఈరోజు ఎందుకు వాళ్ళు నోరిప్పడం లేదు అంటే